హలో అండి, 2-3 రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా. ఇలాంటప్పుడు వేడివేడిగా పకోడీ వేసి తింటే బాగుంటుందని బయట దొరికే మెత్తన పకోడీ వేశాను. కాకపోతే చిన్న చేంజింగ్ అంతే. ఈ పకోడీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక పెద్ద కప్పుతో ఉల్లిపాయ ముక్కలు, టీ స్పూన్ దంచిన అల్లం, 2 టీ స్పూన్లు కట్ చేసిన కరివేపాకు, 3 టీ స్పూన్లు కట్ చేసిన కొత్తిమీర, 5 చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని మనం ఆనియన్స్ని తీసుకున్న కప్పుతోనే 1 కప్పు శనగపిండిని వేసి అందులోనే ఒక మీడియం సైజు బంగాళాదుంపను చిదిమి ఒకసారి బాగా కలిపి అందులో 1/2 టేబుల్ స్పూన్ వేడిగా ఉండే ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ పకోడీ వేయడానికి వీలుగా పిండి కలుపుకోవాలి. పిండిని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. తరువాత స్టవ్ పై డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిండిని పకోడీలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడీని హై ఫ్లేమ్లో వేయిస్తే బయట వేగి లోన పచ్చిగా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పకోడీ బాగా వేగి టేస్ట్ బాగుంటుంది.